అందరికీ నమస్కారం. ఎట్లున్నారో నేను మీరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఒక ఏంది నరేష్ నాకు అట్లా పరాయి కూర్చున్నావు, అవగట్లనే ఎత్తుకోకుంటాడు. ఏం చేద్దాం వీరమ్మ, ఈ డోంట్ ఎప్పుడు ఆడాలి, డజంట్ ఎప్పుడు ఆడాలో ఏ రోడ్ మీద పోయినా ఎవరు చక్కగా చెప్తాలేరా. ఇక్కడ మా బామ్మర్దేమో డోంట్ అంటాడు, ఇక్కడ మా బావనేమో డజంట్ అంటాడు. ఎవరి దగ్గర పోతే వస్తుంది వీరమ్మ? జర నువ్వన్నా చెప్పు రాదమ్మ. ఓ మా అన్న చెప్తాడు ఈరన్నకి ముచ్చట్ల గానానికి అంత పరిచయం అవుతావా? ఎన్న ఈరన్న చెప్పు నువ్వు. నరేష్ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు డోంట్ డజంట్ ఎప్పుడు ఆడాలో చెప్పాలంటే కదా. అంతే వీరన్న, అంతే అంతే. ఈ డోంట్ ఎప్పుడు ఆలా, ఈ డజంట్ ఎప్పుడు ఆలా అన్నది ఇదే చెప్పు వీరన్న. దండ పెడతాను తప్పకుండా ఇదే చెప్తారా. ఈ డోంట్ డజంట్ అంటే ఏదైనా సరే ఒక పని చేయను అనేటప్పుడు వాడాలి. ఒక పని చేయను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజ్ తీసుకోను అని చెప్పాలి. ఐ డోంట్ టేక్ నాన్ వెజ్ అనాలి. అయితే నీ డౌట్ ఏంటి, ఐ డోంట్ ఎందుకు అనాలి? ఐ డజంట్ అని కూడా అనొచ్చు కదా, ఇదే కదా. అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయను అంటే నాకు అలవాట్లేదు, పలాని పని చేసే అలవాట్లు నాకు లేవు అని చెప్పేటప్పుడు ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డోంట్ వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడేమో డజంట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టీవీ చూడను, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. వీ వస్తే వీ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. యూ వస్తే యూ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. దే వస్తే దే డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. హీ వస్తేనేమో హీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. షీ వస్తేనేమో షీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ యూ దే వస్తే డోంట్ వాడాలి, హీ షీట్ వస్తే డజంట్ వాడాలి. మెయిన్ వర్బ్ మాత్రం మొదటి రూపంలో ఉండాలి. నేను రోజు కాలేజీకి వెళ్ళా అంటే అలవాట్లేదు, ఐ డోంట్ గో టు కాలేజ్ అనాలి. ఆమె వెళ్ళదంటే షీ డజంట్ వాడాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి మన ఆంగ్ల ఎగ్గు.